అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే FA3 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ తెలుగు టోటల్ క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్కి, సమయం వచ్చేసి 60 మినిట్స్, అంటే 1 గంట సేపు సమయము. ముందుగా అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కులకు క్రింది పరిచిత పద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మనకు తెలిసిన పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. 4 మార్కులు. ఆన్సర్స్ ఈ పద్యంలోనే ఉంటాయి. జాగ్రత్త క్వశ్చన్ నెంబర్ వేసుకొని రాయాం. మీకు ఒకటి చెప్తాను చూడండి మా. ఇక్కడ పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 అని పెట్టి, రెండవ ఈ అని పెట్టి ఏదో ఒకటి రాసి సరిపోతుంది. ఆ 3 కూడా ఆ పద్యానికి సంబంధించినవే కదా నాన్న, అది గుర్తుంచుకోవాలా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది కూడా 4 మార్కులు. ఇక్కడ మనకు తెలియని పేరాగ్రాఫ్ ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి. మీరేం ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ వేయడము, ఆన్సర్ రాయడం అంతే. మళ్ళీ క్వశ్చన్ అంతా ఎక్కేయడం లేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ కూడా పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. అంటే మీరు ఈ 2 అని పెట్టి, రెండవ ఈ అని పెట్టి, ఈ మూడిట్లో ఏదో ఒకటి యాస్టీస్ రాసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ 3 కూడా గద్యం ఆధారానికి సంబంధించిన ప్రశ్నలే కాబట్టి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 16 మార్కులు. దీంట్లో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి అని ఉంది. 2 × 4 = 8 మార్కులు. అంటే 4 మార్కుల ప్రశ్నలు 2 ఇస్తారు, 2 రాయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 3, యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 4, నాటకం ప్రక్రియను గురించి రాయండి. క్రింది వానిలో ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు, ఏదో ఒకటి రాయొచ్చు. 8 మార్కులు. మీ ఊరిలో జరిగిన నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి. లేదా యుద్ధాల వల్ల వచ్చే నష్టాలను, శాంతి వల్ల చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. రోమన్ 3 భాషాంశాలు 11 మార్కులు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇక్కడ మనకు ఒక పద్యానికి సంబంధించిన పాఠం ఇచ్చినారు. దీనికి లఘు గురులు గుర్తించి ఘన విభజన చేయాలా, ఏ విధంగా లఘు గురులు గుర్తించాలా, ఘన విభజన ఏ విధంగా సులభమైన పద్ధతిలో చేయాలని మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నానమ్మా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7, చెవి కోసుకొను జాతీయాన్ని ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయల్లా. తర్వాత తర్జుమా అంటే అర్థం ఏంటంటే అనువాదము. తర్వాత బృందం అంటే గుంపు, సంఘం, సమూహం. మౌక్తికం అంటే వికృతి, ముత్యం. తర్వాత శరము అంటే బాణం, విములు. తర్వాత గుణాతీతుడు ఏ సందో రాయల్లా. శత్రు రాజ్యము, శత్రువు యొక్క రాజ్యము. తర్వాత నాటక ప్రదర్శన జరిగింది, వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. జరిగిందంటే వ్యతిరేకమైంది, జరగలేదు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.